శ్రీ గురుభ్యో నమః. భగవద్భక్తులందరికీ నమస్కారం. ఈ మంత్రాన్ని జపించడం ద్వారా ఆటంకాలు తొలగిపోతాయి. భారతీయ సంస్కృతి, హిందూ పురాణాల ప్రకారం ఏ దైవ కార్యక్రమం అయినా వినాయకుడి పూజతోనే ప్రారంభమవుతుంది. దాదాపు అన్ని దైవ కార్యక్రమాల్లోనూ విఘ్నేశ్వర మంత్రాలను తప్పనిసరిగా ఉచ్చరిస్తారు. వీటిని అత్యంత శక్తివంతమైనవిగా నమ్ముతారు. విజ్ఞాన శాస్త్రం ప్రకారం వీటికి చాలా శక్తి ఉంది. విజయానికి, చదువులకు, జ్ఞానానికి దిక్కైన దేవుడు హిందూ సంప్రదాయం, శైవం, వైష్ణవం అన్ని ప్రాంతాల్లోనూ, అన్ని ఆచారాల్లోనూ వినాయకుని ప్రార్థన, పూజ సాధారణం. ఓం గం గణపతియై నమః. ఈ మంత్రం చాలా విశేషమైంది. అంటే దేవతల ప్రభువుకు వందనం చేస్తున్నానని దీని అర్థం. గణపతి మూలాధార చక్రానికి అధిపతి. అందువల్ల ఈ మంత్రంతో మూలాధార చక్రానికి శక్తి లభించి ఉత్తేజితం అవుతుంది. కౌండిన్య యోగ ప్రకారం మూల అంటే వేరు, ఆధార అంటే పునాది. ఒక్కసారి ఈ చక్రం ఉత్తేజితమై శక్తి జనించి సక్రియమైతే శరీర వ్యవస్థ మొత్తం మన ఆధీనంలోనే ఉంటుంది. ఈ మంత్రాన్ని జపించడం ద్వారా ఆటంకాలు తొలగిపోతాయి. అంటే దీనివల్ల జీవితంపై సానుకూల దృక్పథం ఏర్పడుతుంది. దీనికి గురుగ్రామ్లో జరిగిన ఓ సంఘటనే ఉదాహరణ. మంత్రయోగాలో భాగంగా 8 మంది సాధకులు, వీరిలో సాంప్రదాయ సంగీత కళాకారుడు కూడా ఉన్నాడు. గణపతి మంత్రాన్ని ఉచ్చరిస్తూ తంబూరాను వాయిస్తుండగా శరీరంలో ఒక రకమైన వైబ్రేషన్లు, ఆనందకరమైన అనుభూతిని చెందారు. అలాగే సున్నితమైన ధ్వని తన శరీరం నుంచి కూడా వెలువడిందని సంగీత కళాకారుడు కూడా తెలిపాడు. అమెరికా పర్యటించిన ఓ భారతీయ ఆధ్యాత్మికవేత్తకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. మంత్రాలను ఉచ్చరించేటప్పుడు శరీరంలో జరిగే చర్యలను ఏడుపు, కన్నీళ్ల ద్వారా బయటకు వ్యక్తం చేస్తుంటారు. గణేశుడికి సంబంధించి అనేక మంత్రాలు ఉన్నాయి. ఈ మంత్రాలన్నీ సమాన శక్తివంతమైనవే. వీటిలో మీకు ఇష్టమైన దానిని ఎంపిక చేసుకొని ఉచ్చరించవచ్చు. ఏదైనా మంత్రం తాలూకా సామర్థ్యం ప్రాథమికంగా భావాలు, భావోద్వేగాలపై ఆధారపడి ఉంటుంది. అలా పఠించినప్పుడే మరింత తీవ్రమైన ప్రభావం చూపుతుంది. చిలుకకు మనం నేర్పించిందే మళ్ళీ వినిపిస్తుంది. దానికి అర్థం చేసుకునే కలగాని ప్రాముఖ్యత తెలియదు. అలాగే మంత్రోచ్చారణ విషయంలోనూ అర్థం తెలియకుండా వల్లిస్తే ప్రయోజనం లభించదు. సర్వే జనా సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి. చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా, ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో, ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి. ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452344 040682766622.